నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇసుక రవాణాకు తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి భీమవరం సభలో టిప్పర్ల యజమానులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం భీమవరంలో వెల్లడించిన ఎమ్మెల్యే పులపర్తి ఆర్టీసీ సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలి తణుకులో నూతన మినీ బైపాస్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించి పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి గుండె సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆరోగ్యానికి మేలు తణుకు రోటరీ సభలో ఉద్బోధించిన ప్రముఖ కార్డియాలజిస్ట్ వెంకటేష్ తణుకులో సంఘ సంస్కర్త చిలకమర్తి జయంతి వేడుకలు ఆధ్వర్యం వహించిన సాహితీ సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ కృషికి అందరూ భాగస్వాములు కావాలి తాడేపల్లిగూడెంలో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఆలమూరు మండలంలో హితవు పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు కౌలు రైతులకు పంట రుణాలు అందించేందుకు ప్రత్యేక విధానం తీసుకొస్తాం ఏలూరు బ్యాంకర్ల సభలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి పార్థసారథి ఏలూరు బస్టాండ్లో మొక్కలను నాటిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ అందరూ పాల్గొనాలని హితవు ఇసుక రవాణాకు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్కు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టిప్పర్ల యజమానుల సంఘాలకు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో టిప్పర్ల యజమానులతో ఇసుక రవాణాకు వాహనాల రిజిస్ట్రేషన్పై గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇంటింటికి ఇసుక డోర్ డెలివరీ చేసే వాహనాలు డిపాజిట్ చెల్లించాలన్నారు అఫిడవిట్ రూపంలో ఒప్పందం చేసుకోవడం వంటివి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందన్నారు నిబంధనల ప్రకారం రవాణా చేయాలని వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ డిఆర్ఓ జె ఉదయభాస్కరరావు ఆర్డీఓ పి ఉమామహేశ్వరరావు జిల్లా గనుల భూగర్భ శాఖ అధికారి జి జయప్రసాద్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తోందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలో గురువారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంటింటికి పట్టుకొచ్చేయడం జరిగింది ఒకే రోజు 65 లక్షల మంది ఇచ్చాము మా పెన్షన్లో ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలు పెన్షన్ ఒకే రోజు పండిపోయి ఇచ్చిన చరిత్ర భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి 175 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనం భీమవరం పట్టణంలో 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం బుధవారం మార్కెట్లో ఒకటి పాత బస్టాండ్లో ఒకటి జోల్పాలలో ఒకటి 5 రూపాయలకే మీరు భోజనం చేసే అవకాశాన్ని కల్పించాం మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన నియోజకవర్గంగా తయారు చేద్దాం దానిలో ఏమాత్రం సందేహం లేదు మా ధ్యేయం అభివృద్ధి ధ్యేయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆలోచన ఏంటంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి కోళ్ల నాగేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్ బండి రమేష్ కుమార్ వబిలిశెట్టి రామకృష్ణ ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజులు పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీ తణుకు డిపో నుంచి విజయవాడ వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మినీ బైపాస్ ఎక్స్ప్రెస్ సర్వీసును ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకుని సంస్థ అభివృద్ధికి సహకరించాలని ప్రయాణికులకు సూచించారు
ఓం శ్రీ గురుభ్యో నమః. రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్మి ధూపమాగ్రాపయామి అగరొత్తులు ధూపదీపాంధాచం సమర్పయామి. నైవేద్యం సానో మంత్రేషు మూర్జం దక్షిణలు వేసేసి పుష్పం అస్య భగవతో దేవదేశ అచింత్యా పరిమిత్యాభిప్రాయమ చేయాలి బట్టి ఆల్రెడీ ఇచ్చారు మన మహాత్మా జ్యోతిరావు పూలే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన తణుకు డిపోకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2 సర్వీసులు గత నెలలోనూ ఈ నెలలో విజయవాడ సర్వీసు భద్రాచలం వెళ్ళే సర్వీసు ఒకటి ప్రారంభించడం జరిగింది. ఈరోజు తణుకు టు విజయవాడ కొత్త సర్వీసు ప్రారంభించడంతో పాటుగా ఈ విధంగా మన తణుకు టు విజయవాడ దాదాపు 11 సర్వీసులు ప్రతిరోజు కూడా వెళుతున్నాయి. ఈ ప్రభుత్వం ప్రజలకి సామాన్య దిగువ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కావలసినటువంటి రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి ఈరోజు అన్ని విధాలుగాను కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకొని ముఖ్యంగా మన బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఫ్లైఓవర్ పక్కనటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని పునర్నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే తణుకు బస్ స్టాండ్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సప్ప గిరిధర కుమార్, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, తణుకు అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పీతాని మోహనరావు, నానాల ఆదినారాయణ, పార్టీ నాయకులు గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, తాతపూడి మారుతీరావు, నల్ల భాస్కర్రావు, తణుకు రేవతి, కుప్పాల ఇందిరాదేవి, తమరాపు రమణమ్మ, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు కృషి జరుగుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ను పేద ప్రజలకు ఉపయోగపడుతున్న అన్న క్యాంటీన్ను పునఃప్రారంభించి అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అలాగే మరికొన్ని పథకాలు కూడా త్వరలోనే అమల్లోకి వస్తాయని రాధాకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుండె సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, యాపిల్ హాస్పిటల్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ యు వెంకటేష్ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని గుండె వ్యాధులు నివారణ ఉపాయాలు అనే అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా సభికులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం డాక్టర్ వెంకటేష్ను రోటరీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం సన్మానించి అభినందించారు. శరీరానికి ఫ్యాట్ రేషియో అంతా సవ్యంగా ఉండడం, అవయవాల చుట్టూ అంటే గుండె చుట్టూరు, లివర్ చుట్టూరు, కిడ్నీ చుట్టూరు పెరుగుతూ ఉంటుంది. సో ఈ కొవ్వంతా ఆ అవయవాల పనితీరుని శాసిస్తూ ఉంటారు. అంటే వాటిల్లో ఇండైరెక్ట్గా హార్మ్ఫుల్ సిగ్నల్స్ పంపిస్తుంది, వాటి పనిని తగ్గిస్తూ ఈ ఎక్సర్సైజ్ అనేది
సో వారానికి కంపల్సరీగా 5 రోజులన్నా 30 నిమిషాలు తగ్గకుండా మనకి నచ్చిన ఎక్సర్సైజ్ అంటే స్పీడ్గా నడవడం, మామూలుగా స్లోగా నడవడం కానీ, స్పీడ్గా నడవడం కానీ, జాగింగ్ చేయడం కానీ, సైకిల్ తొక్కడం కానీ, లేదంటే మనకు నచ్చిన స్పోర్ట్ ఆడటం, షటిల్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, టెన్నిస్ ఆడతారు, లేదా స్విమ్మింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, ఏదైనా సరే ఏదో ఒకటి ఎంచుకుని రోజు క్రమం తప్పకుండా అదే టైంలో చేయగలిగితే అది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటివి ఇప్పుడు చేయాల్సిన అవసరం. సో ఇది చేసే గుండె వేగం పెరగాలి, మనకి చెప్పబట్టాలి, మనకి అలసిపోయమనే భావం రావాలి. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు శరీరంలో మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అంటే మెదడులో మంచి సంకేతాలు ఏర్పడి మనం ఆరోగ్యంగా ఉన్నాము అనే భావన శరీరం అంతటికి పాజిటివ్ వైబ్ లాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది. క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు అధ్యక్షత జరిగిన ఈ సభలో కార్యదర్శి కటారి సిద్ధార్థతో పాటు వివిధ జీవన రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సంఘ సేవకులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతిని తణుకులో గురువారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో కిడ్స్ ఎవెన్యూ స్కూల్లో నిర్వహించిన సభలో తెలుగు ఉపాధ్యాయురాలు నండూరి కమలా నాగమణి మాట్లాడుతూ చిలకమర్తి జీవిత విశేషాలను వివరించారు. అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు. తిరుమతి లక్ష్మీ నరసింహం గారు తణుకు గ్రామం పక్కనే ఉన్న కండవల్లి గ్రామంలో జన్మించారు. సంఘ సంస్కర్త, కవి, నాటక రచయిత. గాంధీ గారు రాక మునిపే ఆయన దళితులకి ఒక పాఠశాలను కూడా నిర్మించారు. దళిత వర్గాలందరిలోని కూడా వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి కృషి చేశారు. అంతేకాదు అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్ప అంటారు, కానీ అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్ప అని చెప్పారు. ఆయన రామ్మోహన పాఠశాలను కూడా కట్టించి నడిపించారు చాలా కాలం వరకు. ఆయన కంటి చూపు లేకపోయినా కూడా అనేక రచనలు చేశారు. కవిగాను, నాటక రచయితగాను కూడా ఆయన ప్రఖ్యాతిగాంచారు. తుకురి వీరేశలింగం గారి అలాంటి నాయకుల యొక్క ప్రభావం కూడా ఆయన మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయన బాల్య వివాహాలు కానీ సంస్కరణ విషయంలో కానీ ఆయన చాలా ముందున్నారని చెప్పవచ్చు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మద్దాల త్రిమూర్తి, సభ్యులు కేవీఎస్డి ప్రసాద్, మెహమ్మద్ అలంగీర్ భాషా, ముక్కమల మోహనరావు, ఆర్వి రామకృష్ణ, గులుగురి శ్రీనివాసరెడ్డి, కరుటూరి సత్యనారాయణ, ఏ ధనరాజులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ పార్టీ కార్యకర్తలు తణుకులో గురువారం కొనసాగించారు. ఇందులో భాగంగా ప్రధాన వీధుల్లో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు రంది బాలవినయ్, కె అన్నదాత, రంది అప్పారావు, ఎన్ సీతారామరాజు, ఆర్ఎస్ రామారావులు పాల్గొన్నారు. తణుకు డంపింగ్ యార్డులో నివాసముంటున్న పి భవానీ అనే 25 ఏళ్ల నిరుపేద మహిళ కిడ్నీ ఇన్ఫెక్షన్ నివారణ ఖర్చు కోసం పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ తరఫున 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు సంస్థ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్నకుమార్ గురువారం తెలిపారు. ప్రస్తుతం ఈమె రాజమండ్రి రవిచంద్ర కిడ్నీ కేర్ హాస్పిటల్లో చేరి డయాలసిస్ చేయించుకుంటున్నట్లు చెప్పారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యానికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.